హాయ్ స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 1C కంప్లీట్ అయిపోయింది. దాని ముందు ఉండేటువంటి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, పేజ్ నెంబర్ 22లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, రైట్స్ z ఈక్వల్ టు -√7 ప్లస్ i ఇంటూ √21 ఇన్ పోలార్ ఫామ్. జెడ్ని పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటాడు. ఆల్రెడీ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి 4 బిట్స్ ఉన్నాయి. సేమ్ అలానే ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చేసేసేయాలి. ఇంపార్టెంట్, బాగా 2 మార్క్స్. ఓకేనా? కాబట్టి ప్రాబ్లం ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయమన్నా, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రిప్రజెంట్ చేయమన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఫార్ములా రాసుకోవాలి. కాబట్టి పోలార్ ఫామ్ ఆఫ్ z ఈక్వల్ టు పోలార్ ఫామ్ ఆఫ్ -√7 ప్లస్ i ఇంటూ √21కి ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు? పోలార్ ఫామ్ రిప్రజెంట్ చేయమంటాడు. పోలార్ ఫామ్ ఫార్ములా ఏమొస్తుంది? r ఇంటూ కాస్ తీటా ప్లస్ i సైన్ తీటా అవుతుంది. ఇందులో మనకి r వాల్యూ కావాలి, తీటా వాల్యూ కావాలి. ఈ r వాల్యూ తీటా వాల్యూ రావాలి అంటే కనుక ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని x ప్లస్ iతో కంపేర్ చేస్తే కనుక x వాల్యూ y వాల్యూ నేను రాయట్లేదు. ఇంకా x ఈక్వల్ టు -√7 అవుతుంది, y ఈక్వల్ టు √21 అవుతుంది. r వాల్యూ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక r అనేది మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములా ఏంటి అంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y స్క్వేర్. x వాల్యూ -√7, -√7ని స్క్వేర్ చేసి కనుక 7 అవుతుంది. y వాల్యూ √21 ఉంది, y స్క్వేర్ కాబట్టి √21ని స్క్వేర్ చేస్తే 21 వస్తుంది. 7 ప్లస్ 21 అంటే కనుక 28 వస్తుంది. 28ని 4 ఇంటూ 7 రాస్తే కనుక 4 రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది. కాబట్టి r యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 2√7 వస్తుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి? తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా అంటే ఫార్ములా ఏమంటున్నాం? tan ఇన్వర్స్ y/x అప్లై చేయాలి. tan ఇన్వర్స్ y/x ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి? మనకి x వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు మాత్రమే తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x ఫార్ములా అప్లై చేస్తాం. x నెగిటివ్ కనపడింది అంటే కనుక తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫస్ట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అవి? కాస్ తీటా ఈక్వల్ టు x/r, సైన్ తీటా ఈక్వల్ టు y/r నుంచి తీటా వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ తీటా ఈక్వల్ టు x/r, x యొక్క వాల్యూ ఎంత ఉంది? -√7 ఉంది, r యొక్క వాల్యూ 2√7 ఉంది. సైన్ తీటా ఈక్వల్ టు y/r, y దగ్గర వాల్యూ √21 ఉంది, బై r అంటే కనుక 2√7. దేర్ఫోర్ ఇక్కడ కాస్ తీటా ఈక్వల్ టు పైన కింద √7 క్యాన్సిల్ అయిపోతే కనుక కాస్ తీటా యొక్క వాల్యూ -1/2 వస్తుంది. 21ని 7 ఇంటూ 3గా రాస్తే కనుక అది రూట్ ఆఫ్ AB లాగా ఉంటుంది. √a ఇంటూ √bగా రాసుకోవచ్చు. కాబట్టి √7 ఇంటూ √3 వస్తుంది, బై 2 ఇంటూ √7. పైన కింద √7 క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ √3/2 వస్తుంది. కాస్ తీటా వాల్యూ -1/2 ఉంది, సైన్ తీటా వాల్యూ √3/2 ఉంది. ఓకేనా? సైన్ ఎప్పుడు √3/2 అవుతుంది? 60 డిగ్రీ వద్ద సైన్ √3/2 అవుతుంది. ఇక్కడ మైనస్ లేకపోతే కనుక కాస్ 60 డిగ్రీ యొక్క వాల్యూ 1/2 అయ్యేది, కానీ మైనస్ ఉంది. సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్. ఏ క్వాడ్రంట్లో జరుగుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో జరుగుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో ఉండే యాంగిల్స్ ఎలా ఉంటాయి? 90 ప్లస్ ఉంటాయి, 180 మైనస్ ఉంటాయి. 90 ప్లస్ ఉంటే ఫంక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి 180 మైనస్ రాసుకోవాలి. 180 అంటే పైగా రాయొచ్చు, పై మైనస్. ఇంకా కాస్ 1/2 సైన్ √3/2 ఎప్పుడు అవుతుంది? 60 డిగ్రీ. 60 డిగ్రీ అంటే కనుక π/3 అవుతుంది. అంటే π మైనస్ π/3 వద్ద కాస్ వాల్యూ -1/2, సైన్ వాల్యూ √3/2 అవుతుంది. π మైనస్ π/3 అంటే కనుక 3 LCM అవుతుంది. 3π మైనస్ π అంటే కనుక 2π అవుతుంది. కాబట్టి కాస్ 2π/3 వద్ద కాస్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? -1/2 వస్తుంది. సైన్ 2π/3 వద్ద సైన్ వాల్యూ ఎంత వస్తుంది? √3/2 వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, సైన్ 60 డిగ్రీ వాల్యూ √3/2 కదా, 60 రాయొచ్చు అని. కానీ కాస్ 60 వాల్యూ -1/2 వస్తుందా? తీటా వాల్యూ రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. కాబట్టి దేర్ఫోర్ ఇప్పుడు రెండు చోట్ల తీటా యొక్క వాల్యూ ఎంత కనిపిస్తుంది? 2π/3 ఉంది. కాబట్టి r వాల్యూ తీటా వాల్యూ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే కనుక దేర్ఫోర్ పోలార్ ఫార్మ్ ఆఫ్ z గివెన్ కాంప్లెక్స్ నెంబర్ని z అన్నాడు కాబట్టి పోలార్ ఫార్మ్ ఆఫ్ z ఈక్వల్ టు r ఇంటూ r వాల్యూ ఎంత ఉంది? 2√7 ఇంటూ కాస్ తీటా ప్లస్ i సైన్ తీటా. తీటా యొక్క వాల్యూ ఎంత ఉంది? 2π/3 ఉంది. కాబట్టి కాస్ 2π/3 ప్లస్ i సైన్ 2π/3 అనేది గివెన్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క పోలార్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అది ఎగ్జామ్స్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్, సేమ్ అట్లాంటి ప్రాబ్లమే చూడండి. ఎక్స్ప్రెస్ -1 మైనస్ i, express -1 minus I in polar form with
with principal value of amplitude, with principal value of amplitude. దీన్ని ఎలా చేయాలో చూడండి. దీని గురించి తర్వాత చేద్దాం. ప్రిన్సిపల్ వాల్యూ గురించి ఫస్ట్ పోలార్ ఫామ్ అంటే కనుక ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని జెడ్ అనుకుంటే కనుక జెడ్ ఈక్వల్ టు -1 - i ఉంది. దీనికి పోలార్ ఫార్మ్ ఏమవుతుంది? పోలార్ ఫామ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఫార్ములా? r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా వస్తుంది. ఇంకా ఆర్ వాల్యూ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక గివెన్ కాంప్లెక్స్ నెంబర్లో మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియాలి. -1 - i వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకోవచ్చు? -1 + i ఇంటూ -1 రాస్తే కనుక ఎక్స్ ప్లస్ i లాగా ఉంటుంది. ఎక్స్ వాల్యూ -1 వై వాల్యూ -1 ఉంది. ఆర్ అంటే ఫార్ములా ఏమొస్తుంది? √x² + y² వస్తుంది. ఎక్స్ వాల్యూ -1 వై వాల్యూ -1 -1 స్క్వేర్ చేస్తే 1 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. కాబట్టి r ఈక్వల్ టు √2 వస్తుంది. ఎక్స్ నెగిటివ్ కనపడంగానే tan θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/x ఫార్ములా అప్లై చేయకూడదు. ఏ ఫార్ములా అప్లై చేయాలి? cos θ ఈక్వల్ టు x/r, sin θ ఈక్వల్ టు y/r ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా? x/r, x యొక్క వాల్యూ -1, r యొక్క వాల్యూ √2 ఉంది. sin θ ఈక్వల్ టు y/r, sin θ ఈక్వల్ టు y వాల్యూ -1, r వాల్యూ √2 ఉంది. కాబట్టి cos θ ఈక్వల్ టు -1/2, sin θ ఈక్వల్ టు -1/2. కాస్ నెగిటివ్ ఉంది, సైన్ నెగిటివ్ ఉంది. ఏ క్వాడ్రంట్లో ఉంటాయి? థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్లో ఉండే యాంగిల్స్ ఎలా ఉంటాయి మనకి? 270 కంటే తక్కువగాను 180 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే 180కి 270కి మధ్యలో ఉంటుంది. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ యొక్క వాల్యూ ఎలా ఉండాలి అంటే కనుక 180 కంటే తక్కువగా మాత్రమే ఉండాలి. 180 కంటే ఎక్కువగా ఉండే వాల్యూ రాయకూడదు. అది మెన్షన్ చేయకపోతే కనుక దీన్ని 270 లోపు 180 లోపు రాసుకొని దీన్ని 180+ రాసుకుంటే కనుక π+π/4 వస్తే మనకు కావాల్సినటువంటి యాంగిల్ వచ్చేస్తుంది. మామూలుగా కాస్ నెగిటివ్ సైన్ నెగిటివ్ ఏ క్వాడ్రంట్లో ఉంటాయి? థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్స్ 180+ ఉంటుంది. కాబట్టి 180+ ఎప్పుడు అయితే మనం ఇక్కడ 1/2 45 డిగ్రీ π/4 4 ఎల్సిఎం అవుతుంది. 4 + π అంటే కనుక 5 π/4 వస్తుంది. π/4 అంటే 45, 5 × 45 అంటే కనుక 225 డిగ్రీ వస్తుంది. కానీ 225 అనేది ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ కాదు. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటే కనుక 180 లోపు మాత్రమే ఉండాలి. ఇక్కడ 180 లోపు ఉండాలి అంటే కనుక దీన్ని నెగిటివ్ యాంగిల్లోకి మార్చుకోవాలి. దేనిలోకి మార్చాలి? నెగిటివ్ యాంగిల్లోకి మార్చాలి. నెగిటివ్ యాంగిల్ ఎప్పుడు -1/2 అయితే కనుక మనకి 90+ θ చూస్తే కనుక 90+ అనేది ఎక్కడ ఉంటుంది మనకి? ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాబట్టి దీన్ని రాసుకోవచ్చు చూడండి. -3π/4 వద్ద మనకి కాస్ అనేది -1/2 అవుతుంది. అలానే సైన్ ఆఫ్ -3π/4 వద్ద -1/2 అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనుక కాస్ ఆఫ్ -θ కాస్ θ వస్తుంది. కాస్ 3π/4 వస్తుంది. 3π/4 అంటే కనుక 135 వస్తుంది. 135 రాసుకోవచ్చు. 90 + 45 రాయొచ్చు. 90 + 45 రాస్తే కనుక సెకండ్ క్వాడ్రంట్ కాస్ నెగిటివ్ 90 ఉంది కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవుతుంది. సైన్ 45 అవుతుంది. సైన్ 45 వాల్యూ 1/2 వస్తుంది. సైన్ ఆఫ్ -θ అంటే కనుక -sin θ వస్తుంది. సైన్ 3π/4 వస్తుంది. మళ్ళీ 3π/4 అనేది 135. 90 + 45 రాస్తే కనుక సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ 90 ఉంది కాబట్టి ఫంక్షన్ చేంజ్ అవుతుంది. కాస్ π/4 వస్తుంది. కాస్ 45 అంటే కనుక 1/2 వస్తుంది. కాబట్టి -3π/4 వద్ద రెండు ఏమవుతాయి? -1/2 అవుతాయి. ఓకేనా? కాబట్టి -3π/4 అనేది -135 డిగ్రీ. -135 అనేది 180 కంటే ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. కాబట్టి 180 కంటే తక్కువగా ఉంటేనే దాన్ని ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటాం. కాబట్టి దేర్ఫోర్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్కి ఏం రాయమంటాడు? పోలార్ ఫామ్ రాయమంటాడు. కాబట్టి పోలార్ ఫామ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు r ఇంటూ r యొక్క వాల్యూ ఎంత ఉంది? √2 ఇంటూ cos θ యొక్క వాల్యూ -3π/4 + i sin θ యొక్క వాల్యూ ఎంత ఉంది? -3π/4 వస్తుంది. అది -1 - iకి పోలార్ ఫామ్లో రిప్రజెంట్ చేయడం మనకి ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ z - 2/z - 6i equal to π/2
if the amplitude of z minus 2 by z minus 6i equal to pi by 2, then find the locus of z. z minus 2 by z minus 6i యొక్క యాంప్లిట్యూడ్ వాల్యూ పై బై 2 అయితే కనుక లోకస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాంప్లిట్యూడ్ని ఎలా డినోట్ చేస్తాం? ఆర్గాండ్గా డినోట్ చేస్తాం. అండ్ దీని యొక్క ఆర్గాండ్ వాల్యూ పై బై 2 అయితే కనుక జెడ్ యొక్క లోకస్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ఆర్గాండ్ అంటే ఫార్ములా ఏమొస్తుంది? tan ఇన్వర్స్ y by x వస్తుంది. అంటే రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ తెలియాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ z minus 2 by z minus 6i అనేది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉండాలి. కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లోకి రావాలి అంటే కనుక కింద అయింది కాబట్టి రేషనలైజ్ చేయాలి. కింద డినామినేటర్లో జెడ్ కనపడింది అంటే కనుక జెడ్ అంతే ఉంచి డైరెక్ట్గా రేషనలైజ్ చేయకూడదు. జెడ్ అంటే ఏంటిది? కాంప్లెక్స్ నెంబర్. ఎలా డినోట్ చేస్తాం? x ప్లస్ ఐవై రాసుకుంటాం కాబట్టి జెడ్ కనపడంగానే వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా x ప్లస్ ఐవై వస్తుంది. x ప్లస్ ఐవై మైనస్ 2 బై x ప్లస్ ఐవై మైనస్ 6i వస్తుంది. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కనపడాలి కాబట్టి పైదాన్ని రాసుకోవచ్చు. x మైనస్ 2 రియల్ పార్ట్ అవుతుంది ప్లస్ ఐవై బై ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 6iలోంచి ఐని కామన్ తీస్తే కనుక ఐ ఇంటూ వై మైనస్ 6 వస్తుంది. ఇప్పుడు కింద అయిపోవాలంటే రేషన్ ఏం చేయాలి? ఇక్కడ పైన కింద దేంతో మల్టిప్లై చేయాలి? ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 6 బై ఎక్స్ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 6 ఒకటి పైన కింద మల్టిప్లై చేయాలి. పై రెండు మల్టిప్లై చేయాలి, కింద రెండు మల్టిప్లై చేయాలి. పై రెండు మల్టిప్లై చేస్తే కనుక ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ వస్తుంది. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 x minus 2 ఇంటూ మైనస్ ఐ ఇంటూ వై మైనస్ 6 వస్తుంది. కాబట్టి మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 6 ఐ వైతో మల్టిప్లై చేస్తే కనుక ఐ వై ఇంటూ ఎక్స్ వై ఐ ఎక్స్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ యొక్క వాల్యూ మైనస్ 1 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంక ఏ రెండు మిగిలిపోయినాయి? వై ఇంటూ వై మైనస్ 6 మిగిలిపోయింది. రేషన్ చేయగానే డినామినేటర్లో మనకి ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ ఫార్ములా వస్తుంది. ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఏ దగ్గర వాల్యూ ఎక్స్ ఉంది, బి దగ్గర వాల్యూ వై మైనస్ 6 ఉంది. పైన రియల్ పార్ట్స్ యొక్క వాల్యూ చూస్తే కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 6 అనే రియల్ పార్ట్ అవుతుంది. ఈ మైనస్ పార్ట్ రావాలంటే కనుక ఐని కామన్ తీయాలి. ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ఎక్స్ వై తర్వాత ఏమొస్తుంది? మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 6 వస్తుంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్ల వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ ఉంది. కింద ఉండేదాన్ని మొత్తాన్ని ఒక నెంబర్ టర్మ్ అనుకుంటే కనుక పైన సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఉన్నాయి. కింద ఉండేది మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ డివైడ్ చేస్తుంది, సెకండ్ టర్మ్ డివైడ్ చేస్తుంది. ఫస్ట్ టర్మ్ డివైడ్ చేసి కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. సెకండ్ టర్మ్ డివైడ్ చేసి కనుక ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ వై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? అంటే జెడ్ మైనస్ 2 బై జెడ్ మైనస్ 6iని ఏ ఫామ్లో మార్చాం? కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో మార్చాం. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి గివెన్ కండిషన్ చూస్తే కనుక గివెన్ కండిషన్ ఏమంటాడు? యాంప్లిట్యూడ్ని ఎలా డినోట్ చేస్తాం? ఆర్గాండ్గా డినోట్ చేస్తాం. ఆర్గాండ్ ఆఫ్ దేని యొక్క వాల్యూ ఇచ్చాడు? జెడ్ మైనస్ 2 బై జెడ్ మైనస్ 6i యొక్క వాల్యూ ఏమంటాడు? పై బై 2 అంటాడు. ఆర్గాండ్ జెడ్ అంటే ఫార్ములా ఏమొస్తుంది మనకి? tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ వస్తుంది. ఆర్గాన్ జెడ్ ఉంటే మనకి జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐవై కాబట్టి tan ఇన్వర్స్ వై బై ఎక్స్ వస్తుంది. కానీ జెడ్ దగ్గర ఏముంది? జెడ్ మైనస్ 2 బై జెడ్ మైనస్ 6i ఉంది. కాబట్టి ఇందులో ఏం రాయాలి? వై బై ఎక్స్. వై అనేది ఇమాజినరీ పార్ట్, ఎక్స్ అనేది రియల్ పార్ట్ అవుతుంది. కాబట్టి వై దగ్గర వాల్యూ ఏం రాసుకోవాలి? ఎక్స్ వై మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ వస్తుంది. అది వై యొక్క వాల్యూ అవుతుంది. బై ఎక్స్ అంటే కనుక ఎక్స్ అనే రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఉంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ వై ఇంటూ వై మైనస్ 6 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ అనేది ఆర్గాండ్ ఆఫ్ జెడ్ మైనస్ 2 బై జెడ్ మైనస్ 6i అవుతుంది. దీని యొక్క వాల్యూ ఏమంటాడు? పై బై 2 అంటాడు. పైన కింద డినామినేటర్లో ఒకే వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఉండే tan ఇన్వర్స్ రైట్ సైడ్ పోతే కనుక tan అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏముంటుంది? ఎక్స్ వై మైనస్ ఆఫ్
x minus 2 into y minus 6 by x into x minus 2 ప్లస్ y ఇంటూ y మైనస్ 6 ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండే tan ఇన్వర్స్ లెఫ్ట్ సైడ్ ఉండే tan ఇన్వర్స్ రైట్ సైడ్ వస్తే tan అవుతుంది, tan π/2 అవుతుంది. π/2 అంటే 90, tan 90 యొక్క వాల్యూ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఏం రాసుకోవచ్చు, ఎనీథింగ్ బై 0 వస్తుంది కాబట్టి 1/0 వస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏం కనిపిస్తుంది, xy మైనస్ ఆఫ్ x minus 2 into y minus 6 by x into x minus 2 plus y into y minus 6 ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కనుక 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. 1 ఇంటూ వాల్యూ అంటే కనుక x into x minus 2 plus y into y minus 6 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని మల్టిప్లై చేసి కనుక x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్ రాసి ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y ఈక్వల్ టు 0 వస్తుంది. ఏమంటాడు, జెడ్ యొక్క లోకస్ రాయమంటాడు కాబట్టి దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ జెడ్ ఈస్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6y ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకవేళ జామెట్రికల్ ఫామ్లో రెఫరెన్స్ చేయమని అడిగితే కనుక ఆల్రెడీ ముందు ప్రాబ్లంలో చూసాం మన ఎక్సర్సైజ్లో, ఇది ఏ ఈక్వేషన్ అవుతుంది, సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. సర్కిల్కి ఏమేమి ఉంటాయి, సెంటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది, సెంటర్ వాల్యూ రేడియస్ వాల్యూ రాలి. వాడు ఓన్లీ లోకస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం లోకస్ రాసేసాం. అదే జామెట్రికల్ ఫామ్లో రెఫరెన్స్ చేయమంటే కనుక ద లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ యొక్క వాల్యూస్ మనం మెన్షన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫోర్త్ వన్ 4 మార్క్స్ ఇంపార్టెంట్. షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్ ఇన్ ద కాంప్లెక్స్ ప్లేన్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ z bar plus b z bar plus b bar z plus c equal to 0 where b belongs to capital C and c belongs to R. C అనేది రియల్ నెంబర్, b belongs to C. C అంటే క్యాపిటల్ C ఎలా డినోట్ చేస్తాం, కాంప్లెక్స్ ప్లేన్ని క్యాపిటల్ Cగా డినోట్ చేస్తాం కాబట్టి b అనేది కాంప్లెక్స్ నెంబర్ అంటాడు. ఇంక ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఇది మనకి కాంప్లెక్స్ ప్లేన్లో సర్కిల్ ఈక్వేషన్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. కాంప్లెక్స్ ప్లేన్లో సర్కిల్ ఈక్వేషన్ అలా ఉంటుందని మనకు తెలియదు. మనకి ఏ ఫామ్లో సర్కిల్ ఈక్వేషన్ తెలుసు, జామెట్రికల్ ఫామ్లో సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలుసు. జామెట్రికల్ ఫామ్లో సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0ని జామెట్రికల్ ఫామ్లో సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటే కనుక దాన్ని జెడ్లే చేంజ్ చేస్తే కనుక ఏమవుతుంది, అది కాంప్లెక్స్ ప్లేన్లో సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. అంటే జామెట్రికల్ ఫామ్లో ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని దాన్ని చేంజ్ చేస్తే కనుక కాంప్లెక్స్ ప్లేన్లోకి చేంజ్ అవుతుంది. లెట్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 be a circle equation, be a circle equation in geometrical form. దీన్ని సర్కిల్ ఈక్వేషన్ జామెట్రికల్ ఫామ్లో అనుకుంటే కనుక దీన్ని ఈక్వేషన్ 1ని చేంజ్ చేసి జెడ్లే చేంజ్ చేసి కనుక వచ్చే ఈక్వేషన్ ఏమవుతుంది, మనకి సర్కిల్ ఈక్వేషన్ జామెట్రికల్ ఫామ్లో అవుతుంది. కాంప్లెక్స్ నెంబర్లకి చేంజ్ చేయాలంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ని జెడ్గా డినోట్ చేస్తాం కాబట్టి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అవుతుంది. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే కనుక దాని యొక్క కాంజుగేట్ని జెడ్ బార్గా డినోట్ చేస్తాం. జెడ్ బార్ యొక్క వాల్యూ ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. జామెట్రికల్ ఫామ్లో ఉంది ఎలా చెప్తాం, ఎక్స్ వైలో ఉంటే కనుక అది జామెట్రికల్ ఫామ్లో ఉన్నట్టు, జెడ్లో ఉంటే దీంట్లో ఉన్నట్టు కాంప్లెక్స్ ప్లేన్లో ఉన్నట్టు. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఎక్స్ వైలు ఎలిమినేట్ చేసి జెడ్లోకి చేంజ్ చేసి కనుక వచ్చేదే సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. అది దేంట్లో అవుతుంది, కాంప్లెక్స్ ప్లేన్లో సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఇంకా ఎక్స్ వైలు ఎలిమినేట్ చేయాలి అంటే కనుక ఈ జెడ్ బార్ని యూజ్ చేసుకొని ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకి జెడ్లోకి చేంజ్ అయిపోతుంది. అది కాంప్లెక్స్ ప్లేన్లో సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ యొక్క వాల్యూస్ రెండు సపరేట్గా రావు. మనకి జెడ్ ఇంటూ జెడ్ బార్ చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ ఒకేసారి వచ్చేస్తుంది. జెడ్ అంటే వాల్యూ ఏముంది, ఎక్స్ ప్లస్ ఐవై ఉంది, ఇంటూ జెడ్ బార్ అంటే కనుక ఎక్స్ మైనస్ ఐవై ఉంది. ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. ఏ దగ్గర వాల్యూ ఎక్స్ ఉంది, బి దగ్గర వాల్యూ వై ఉంది కాబట్టి జెడ్ ఇంటూ జెడ్ బార్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. నెక్స్ట్ 2gxని జీ ఇంటూ 2x అనుకుంటే కనుక మనకి 2x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 2x వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక జెడ్ వాల్యూని జెడ్ బార్
బార్ వాల్యూని రెండింటిని యాడ్ చేసి కనుక ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఉంది, యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై, మైనస్ ఐవై ప్లస్ ఐవై క్యాన్సిల్ అయిపోతే కనుక ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x వస్తుంది. ఇక్కడ జెడ్ ప్లస్ జెడ్ బార్ యొక్క వాల్యూ 2x వస్తుంది. ఈసారి వై వాల్యూ రావాలి అంటే కనుక జెడ్ మైనస్ జెడ్ బార్ చేసి కనుక వై వాల్యూ వస్తుంది. ఇక 2fy ఉంది కాబట్టి f ఇంటూ 2y రాసుకుంటే కనుక 2y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. జెడ్ మైనస్ జెడ్ బార్, జెడ్ అంటే వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై ఉంది, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐవై, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఐవై అంటే కనుక మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై వస్తుంది. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఐవై ప్లస్ ఐవై అంటే కనుక 2iy. మనకి 2y వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి i అవసరం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ 2y మాత్రమే ఉంటుంది. i రైట్ సైడ్ మల్టిపుల్గా ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే కనుక డివైడెడ్ బై అవుతుంది. కానీ డినామినేటర్లో i ఉంటే కనుక అది కాంప్లెక్స్ నెంబర్ కాదు. డినామినేటర్లో అయిపోయింటే ఏం చేయాలి, రెషన్ ఏం చేయాలి, ఇక్కడ పైన కింద iతో మల్టిప్లై చేస్తే కనుక i ఇంటూ జెడ్ మైనస్ జెడ్ బార్ బై కింద ఆల్రెడీ i ఉంది, ఇంకొక iతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి i స్క్వేర్ వస్తుంది. ఈక్వల్ ఏముంది 2y, కింద i స్క్వేర్ యొక్క వాల్యూ -1 అవుతుంది కాబట్టి మైనస్ i ఇంటూ జెడ్ మైనస్ జెడ్ బార్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, 2y అవుతుంది. కాబట్టి 2x వాల్యూ ఉంది, 2y వాల్యూ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ ఉంది. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూస్తే కనుక ఈక్వేషన్ ఏం కనిపిస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx నేను రాస్తున్నాను అంటే కనుక g ఇంటూ 2xగా రాస్తున్నాం, ప్లస్ 2fy ఉంది, 2fyని f ఇంటూ 2yగా రాస్తున్నాం, ప్లస్ ఈ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్లో ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యొక్క వాల్యూ ఉంది, జెడ్ ఇంటూ జెడ్ బార్ వస్తుంది, ప్లస్ జీ ఇంటూ 2x యొక్క వాల్యూ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ రాసాం. 2x యొక్క వాల్యూ ఎంత వస్తుంది, జెడ్ ప్లస్ జెడ్ బార్ అవుతుంది, ప్లస్ ఎఫ్ ఇంటూ 2y యొక్క వాల్యూ మైనస్ ఐ ఇంటూ జెడ్ మైనస్ జెడ్ బార్ ఉంది, ప్లస్ ఈ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఈ ఫామ్లో ఉంటుందని చూపిస్తే కనుక ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇలా మారుస్తున్నాం కాబట్టి అది కూడా ఒక సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. దీంట్లో అవుతుంది కాంప్లెక్స్ ప్లేన్లో అవుతుంది. ఇంక ఎలా సింప్లిఫై చేయాలో చూడండి. జెడ్ జెడ్ బార్ ప్లస్ జీ లోపలికి వెళ్ళిపోతే రెండింటిని మల్టిప్లై చేస్తుంది, జీ ఇంటూ జెడ్ ప్లస్ జీ ఇంటూ జెడ్ బార్, ఎఫ్ ప్లస్ ఇంటూ మైనస్ ఐఎఫ్ లోపలికి వెళ్ళిపోతే కనుక ఐఎఫ్ ఇంటూ జెడ్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఐ ఇంటూ ఎఫ్ ఇంటూ జెడ్ బార్ వస్తుంది, ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. జెడ్ ఇంటూ జెడ్ బార్, నెక్స్ట్ తర్వాత మనకి జెడ్ బార్ ఉండాలి అంటే కనుక జెడ్ బార్లు ఎందులో అయితే కనిపిస్తున్నాయో ఆ రెండింటిలోంచి జెడ్ బార్ని కామన్ తీసేయండి. జెడ్ బార్ని కామన్ తీస్తే కనుక ఇక్కడ వాల్యూ ఏమి మిగులుతుంది, 0 వస్తుంది. ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది, ప్లస్ ఐఎఫ్ వస్తుంది. దేన్ని కామన్ తీసాం, జెడ్ బార్ని కామన్ తీస్తాం. నెక్స్ట్ ఇందులో జెడ్ ఉంది, ఇందులో జెడ్ ఉంది, ఆ రెండింటిలోంచి జెడ్ని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్లో జీ ఉంటుంది, సెకండ్ టర్మ్లో మైనస్ ఐఎఫ్ ఉంటుంది, జెడ్ని కామన్ తీసాం, ప్లస్ సి ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, జెడ్ ఇంటూ జెడ్ బార్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంటే ఏ నెంబర్ ఉంటుందని, కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా, మనం దీంతో కంపేర్ చేస్తే కనుక జెడ్ బార్ ముందు ఏం కనిపిస్తుంది, ఇక్కడ బి ఉంది, బి అనేది ఏమవుతుంది, సి కాంప్లెక్స్ ప్లేన్లో ఉంటుంది. మన జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అంటున్నాం, ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది, ఒక జెడ్ రాయొచ్చా, ఆల్రెడీ జెడ్ ఉంది కాబట్టి ఇంకొక కాంప్లెక్స్ నెంబర్ అనుకోవాలి, దాన్ని ఏమనుకోమంటాడు, బి అనుకోమంటాడు. కాబట్టి బి ప్లస్ వేర్ సిన్స్ బి ప్లస్ జి ప్లస్ ఐఎఫ్ అనేది కాంప్లెక్స్ నెంబర్, దీన్ని ఏమనుకోమంటున్నాం, బి అనుకుంటే కనుక ఇంటూ పక్కన ఏం కనిపిస్తుంది, జెడ్ బార్ ఉంది. జి ప్లస్ ఐఎఫ్ అనేది బి అయితే కనుక జి మైనస్ ఐఎఫ్ అనేది దాని యొక్క ఏమవుతుంది, కాంజుగేట్ అవుతుంది. జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్, దాని యొక్క కాంజుగేట్ ఏమంటున్నాం, జెడ్ బార్. కాబట్టి బి అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే కనుక దాని యొక్క కాంజుగేట్ని బి బార్గా రాస్తాం, ఇంటూ పక్కన ఏముంది, జెడ్ ఉంది, ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ని మనం జస్ట్ ఎక్స్ వై ఎలిమినేట్ చేసి కనుక కాంప్లెక్స్ నెంబర్స్ వస్తున్నాయి. కానీ ఇదేమవుతుంది, సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. దేంట్లో సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది, కాంప్లెక్స్ ప్లేన్లో సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఈజీ ఏమవుతుంది, సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏ సర్కిల్ ఈక్వేషన్ ఇన్ కాంప్లెక్స్ ప్లేన్లో సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ 5th వన్ చూడండి. సో దట్ the equation satisfying z square plus z bar square equal to 2
constitutes a hyperbola. So that z, the equation satisfying z square plus z bar square equal to అనేది ఒక హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుందని చూపించమన్నాడు. గివెన్ కండిషన్ ఏముంది, జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ బార్ స్క్వేర్ ఈక్వల్ 2 తీసుకుంటే కనుక అది దీన్ని రిప్రజెంట్ చేస్తుందని చూపించాలి. హైపర్బోలా ఎలా ఉంటుందో చివరిలో చెప్దాం. నేను ఎలిప్స్ చెప్పాం కదా, అలా హైపర్బోలా కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్ వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా ఎక్స్ ప్లస్ ఐవై అవుతుంది. జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐవై అయితే జెడ్ బార్ యొక్క వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఐవై అవుతుంది. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ 2 ఉంది. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే కనుక 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. లేదా మీకు తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 కాబట్టి -y స్క్వేర్ ప్లస్ 2ab అంటే కనుక 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఐవై. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్ ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 కాబట్టి -y స్క్వేర్ మైనస్ 2ab అంటే కనుక -2x ఇంటూ ఐవై ఈక్వల్ టు 2 ప్లస్ 2xiy -2xiy క్యాన్సిల్ అయిపోతుంది. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -y స్క్వేర్ -2y స్క్వేర్ ఈక్వల్ టు 2 వస్తుంది. లెఫ్ట్ సైడ్ 2 కామన్ తీస్తే కనుక x స్క్వేర్ -y స్క్వేర్ ఈక్వల్ టు బోత్ సైడ్ 2 మల్టిపుల్గా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్ టు 1 వస్తుంది. x స్క్వేర్ కింద వాల్యూ లేకపోతే 1 ఉంటుంది, y స్క్వేర్ కూడా కింద వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. ఇవన్నీ వాల్యూ చేంజ్ కూడా రాసుకోవచ్చు, 1 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. మనకి హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 లాగా ఉండేది హైపర్బోలా ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 లాగా ఉంది కాబట్టి దీన్ని రిప్రజెంట్ చేస్తుంది హైపర్బోలా. రిప్రజెంట్స్ లేదా రిప్రజెంట్స్ ఏ హైపర్బోలా. ఇది ఒక హైపర్బోలాని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఇది మనకి ఎక్సర్సైజ్ 1C ముందు ఉండేటువంటి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఇందులో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1Dలో ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1Dలో రోమన్ 1లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ కండిషన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్స్ జాయినింగ్ ద పాయింట్స్ 7 + 7a 7 - 7a ఇన్ ద ఆర్గాన్ ప్లేన్. ఈ 2 పాయింట్స్ని కలిపేటువంటి లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఒకటి Z1 అనుకుందాం, ఇంకోటి Z2 అనుకుందాం. Z1 ఈక్వల్ టు 7 + 7a, Z2 ఈక్వల్ టు 7 - 7a. కాంప్లెక్స్ నెంబర్ని పాయింట్ ఫామ్లో చేంజ్ చేయొచ్చు కాబట్టి Z1ని పాయింట్లో చేంజ్ చేసి కనుక ఏ అనుకుంటున్నాం, Z2 యొక్క కాంప్లెక్స్ నెంబర్ యొక్క పాయింట్ని B అనుకుంటే కనుక ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమొస్తాయి, రియల్ పార్ట్ యొక్క వాల్యూ 7, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ 7 ఉంది కాబట్టి ఏ పాయింట్ 7,7 అవుతుంది. బి ఈక్వల్ టు రియల్ పార్ట్ 7 ఉంది, ఇమాజినరీ పార్ట్ -7 ఉంది కాబట్టి బి యొక్క కోఆర్డినేట్స్ 7,-7. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. ఏ పాయింట్ని బి పాయింట్ని కలిపేటటువంటి లైన్ ఏదైతే ఉందో, ఏ పాయింట్ని బి పాయింట్ రెండింటిని కలిపే లైన్ ఏదైతే ఉందో దీనికి ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్ బైసెక్టార్. పర్పెండిక్యులర్ అంటే కనుక ఏబీకి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇంకేం చేయాలి, బైసెక్టింగ్ అంటే కనుక సమద్విఖండన చేయాలి, రెండు సమాన భాగాలుగా విభజించాలి. ఇక్కడ ఇది మిడ్ పాయింట్ అనుకుంటే కనుక ఈ లైన్ ఏమవుతుంది, ఏబీకి పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి పాయింట్ సమ్ డి లేదా సిని మిడ్ పాయింట్ అనుకుంటే కనుక ఇక్కడ ఉండేటువంటి పాయింట్ సి అనుకుంటే కనుక సిడి అనేది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. డి అనేది ఏబీకి ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమున్నాయి, 7,7 ఉంది. బి యొక్క కోఆర్డినేట్స్ 7,-7 అయితే కనుక లెట్ డి బి ద ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్
డిబి ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అనుకుంటే కనుక అప్పుడు మనకి డి యొక్క కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. డి యొక్క కోఆర్డినేట్స్ ఫార్ములా ఏమొస్తుంది, x1y1 x2y2 అనేటువంటి ఏబి పాయింట్స్ అయితే కనుక మిడ్ పాయింట్ ఫార్ములా ఏమొస్తుంది, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 వస్తుంది. x1 ప్లస్ x2/2 అంటే కనుక 7 ప్లస్ 7/2 వస్తుంది. y1 ప్లస్ y2/2 అంటే కనుక 7 మైనస్ 7/2 వస్తుంది. 7 ప్లస్ 7 14, 14/2 అంటే 7, 7 మైనస్ 7 అంటే కనుక 0 వస్తుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. కాబట్టి డి యొక్క కోఆర్డినేట్స్ ఏమొస్తాయి మనకి 7, 0 వస్తుంది. డి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అయితే కనుక దట్ ఇంప్లైస్ సిడి ఈజ్ ద సిడి అనేటువంటి లైన్ అనేది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అవుతుంది. మనకు వాడు ఇచ్చినటువంటి లైన్ అనేది ఏబి అంటాడు, దానికి పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ ఏంటిది, సిడి లైన్ ఈక్వేషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సిడి రావాలి అంటే కనుక సి పాయింట్ కావాలి, డి పాయింట్ కావాలి. ఒక 2 పాయింట్స్ తెలిసినా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక పాయింట్ దాని యొక్క స్లోప్ తెలిసినా సరే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్ట్రైట్ లైన్స్లో ఉంటుంది మనకి 1bలో, ఓకేనా. కాబట్టి డి పాయింట్ ఉంది, ఇంకా సి పాయింట్ ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ఏం కావాలి మనకి, సిడి యొక్క స్లోప్ కావాలి. సిడి యొక్క స్లోప్ ఎలా వస్తుంది అంటే కనుక ఏబి స్లోప్ తెలిస్తే కనుక సిడి యొక్క స్లోప్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని కనుక్కుందాం, ఏబి యొక్క స్లోప్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. కాబట్టి స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏ x1y1 బి x2y2 అయితే కనుక స్లోప్ ఫైండ్ వచ్చిన ఫార్ములా ఏమవుతుంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది స్లోప్ ఫైండ్ వచ్చాయని ఫార్ములా అవుతుంది. కాబట్టి y2 మైనస్ y1 అంటే కనుక వాల్యూ ఏముంది, -7 బై x2 మైనస్ x1 అంటే కనుక 7 మైనస్ 7 -14 కింద 7 మైనస్ 7 0, పైన వాల్యూ ఎంత ఉన్నా కింద ఉన్న వాల్యూ 0 అయిపోయింది అంటే కనుక ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. స్లోప్ ఆఫ్ ఏబి ఇన్ఫినిటీ అయితే కనుక మనకి దేని యొక్క స్లోప్ కావాలి, స్లోప్ ఆఫ్ సిడి యొక్క స్లోప్ కావాలి, ఓకేనా. ఈ సిడి యొక్క స్లోప్ని సమ్ ఎం అనుకుంటున్నా. మనకి ఏబిసిడి రెండు ఒకదాని కూడా ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఏబి యొక్క స్లోప్ ఎం అయితే కనుక సిడి యొక్క స్లోప్ ఏమవుతుంది, -1 బై సిడి యొక్క స్లోప్ ఏమవుతుంది, -1 బై స్లోప్ ఆఫ్ ఏబి వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు -1 బై స్లోప్ ఆఫ్ ఏబి యొక్క వాల్యూ ఇన్ఫినిటీ ఉంది, -1 బై ఇన్ఫినిటీ. పైన వాల్యూ ఎంత ఉన్నా కింద ఉన్న వాల్యూ ఇన్ఫినిటీ వాల్యూ అయితే కనుక వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ ఏం వాల్యూ ఉంది, డి పాయింట్ x1 y1 అనుకుంటే కనుక ఒక పాయింట్ స్లోప్ తెలిస్తే కనుక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ యొక్క ఈక్వేషన్ కావాలి, సిడి ఈక్వేషన్ కావాలి. ఒక పాయింట్ స్లోప్ తెలిస్తే కనుక ఈక్వేషన్ ఫార్ములా ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ సిడిలో ఏ పాయింట్ తెలుసు మనకి, డి పాయింట్ తెలుసు కాబట్టి డిని x1 y1 అనుకోవాలి. y1 దగ్గర వాల్యూ ఏముంది, 0 ఉంది. m యొక్క వాల్యూ 0 ఉంది. ఇంటూ x మైనస్ x1, x మైనస్ x1 యొక్క వాల్యూ 7 ఉంది. y మైనస్ 0 అంటే y అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. ఇక్కడ స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సిడి ఈజ్ y ఈక్వల్ టు 0 అవుతుంది. అది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పేజ్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ -9 ప్లస్ 6i, 11 మైనస్ 4i ఇన్ ద ఆర్గాన్ ప్లేన్. 2 పాయింట్స్ని కలిపేటటువంటి లైన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాంప్లెక్స్ నెంబర్స్ని Z1 Z2 అనుకుంటే కనుక Z1 యొక్క కాంప్లెక్స్ నెంబర్ -9 ప్లస్ 6i ఉంది. Z2 యొక్క కాంప్లెక్స్ నెంబర్ 11 మైనస్ 4i ఉంది. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక మనకి కోఆర్డినేట్ ఫామ్లో పాయింట్స్ ఉండాలి. ఇక్కడ ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమొస్తాయి, -9, 6 వస్తుంది. బి యొక్క కోఆర్డినేట్స్ 11, -4. ఇప్పుడు ఏబిని కలిపేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ వాడు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ ఏబి అనుకుంటున్నాం కాబట్టి ఏబి ఈజ్ ఏ x1y1 బి x2y2 అనేటువంటి 2 పాయింట్స్ ఉంటే కనుక ఏబిని కలిపేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏమొస్తుంది, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై
x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఏని x1 y1 బీని x2 y2 అనుకుంటే కనుక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి y మైనస్ y1 అంటే వాల్యూ 6 ఉంది. y2 మైనస్ y1 అంటే కనుక -4 మైనస్ 6 బై x2 మైనస్ x1 అంటే కనుక 11 మైనస్ ఆఫ్ మైనస్ 9 11 ప్లస్ 9 ఇంటూ x మైనస్ x1. x1 యొక్క వాల్యూ -9 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +9 వస్తుంది. y మైనస్ 6 ఈక్వల్ టు -4 మైనస్ 6 మైనస్ 10 11 ప్లస్ 9 20 అవుతుంది. ఇంటూ x ప్లస్ 9 ఉంది. 10 1s 10 2s క్యాన్సిల్ అయిపోతుంది. 2 లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 2y మైనస్ 12 ఈక్వల్ టు మైనస్ లోపలికి వెళ్ళిపోతే కనుక -6 -9 మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x ప్లస్ 9 లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ వాల్యూ ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0 ఉంది. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక x ప్లస్ 2y మైనస్ 12 ప్లస్ 9 అంటే కనుక -3 ఈక్వల్ టు 0 వస్తుంది. కాబట్టి వాడు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని రెండింటినీ కలిపేటటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమొస్తుంది x ప్లస్ 2y -3 ఈక్వల్ టు 0 అనేది 2 పాయింట్స్ని కలిపేటటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy అండ్ ఇఫ్ ద పాయింట్స్ p in the organ plane represents z, then describe geometrically the locus of z satisfying the following equations. కింద ఈక్వేషన్ ఉన్నాయి వాటిని సెట్ చేయడానికి సాటిస్ఫై చేస్తే కనుక దీని యొక్క లోకస్ దేంట్లో రిప్రజెంట్ చేయాలి జామెట్రికల్ ఫామ్లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయమండు. ఆల్రెడీ మనకి ముందు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఇంక ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. మోడ్యులస్ ఆఫ్ జెడ్ వాడు మెన్షన్ చేసినా చేయకపోయినా జెడ్ దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లస్ iy. కాబట్టి మోడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy -2 -3i ఈక్వల్ టు 5 ఉంది. మోడ్యులస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక లోపల ఉండేది కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఉండాలి x ప్లస్ iy లాగా ఉండాలి. రియల్ పార్ట్ యొక్క వాల్యూ ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ యాడ్ చేస్తే కనుక x -2 రియల్ పార్ట్ అవుతుంది. ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక y -3 ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఈక్వల్ టు 5 అవుతుంది. మోడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy అంటే ఫార్ములా ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వస్తుంది. x దగ్గర వాల్యూ x -2 ఉంది. y దగ్గర వాల్యూ y -3 ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ 5 ఉంది. మనకి లోకస్ రాయాలి అంటే కనుక స్క్వేర్ రూట్లు క్యూబ్ రూట్లు ఉండకూడదు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ రూట్ బాగుంటే ఏం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5ని స్క్వేర్ చేస్తే 5 స్క్వేర్ వస్తుంది. దీన్ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసి మనం జామెట్రికల్ ఫామ్ రాయొచ్చు. దీన్ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేయకుండా దీన్ని డైరెక్ట్ కూడా ఇది ఒక ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అది ఏ ఈక్వేషన్ చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ 2bలో వచ్చి ఉంటుంది. ఇది ఎలా ఉంది అంటే కనుక x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ లాగా ఉంది. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అనేది ఏ ఈక్వేషన్ అవుతుంది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. సెంటర్ ఏమవుతుంది h, k సెంటర్ అవుతుంది. రేడియస్ యొక్క వాల్యూ 5 అవుతుంది. కాబట్టి మొత్తాన్ని ఎక్స్పాండ్ చేసి చివరిలో g వాల్యూ f వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సెంటర్ వాల్యూ రాసిన ఒకటి ఇలా డైరెక్ట్గా ఫామ్లో ఉంటే కనుక దాన్ని ఎక్స్పాండ్ చేసినటువంటి అవసరం లేదు. కాబట్టి దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ z ఈజ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. సర్కిల్కి ఏమేమి ఉంటాయి సెంటర్ ఉంటుంది రేడియస్ ఉంటుంది. కాబట్టి విత్ సెంటర్ని సిగా డినోట్ చేస్తాం. h, k h దగ్గర వాల్యూ 2 ఉంది. k దగ్గర వాల్యూ 3 ఉంది. కాబట్టి c ఈక్వల్ టు 2, 3 రేడియస్ని rగా డినోట్ చేస్తాం. r దగ్గర వాల్యూ 5 ఉంది కాబట్టి రేడియస్ 5 అవుతుంది. ఓకేనా. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అనేది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. విత్ సెంటర్ h, k అండ్ రేడియస్ ఏమవుతుంది r అనేది రేడియస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పేజ్ చూడండి. ఇందులోనే 2 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ z -2 ఈక్వల్ టు మోడ్ z -1కి మళ్ళీ లోకస్ని జామెట్రికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయమంటాడు. నెక్స్ట్ సొల్యూషన్ చూడండి. 2 ఇంటూ z అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ వాడు మెన్షన్ చేసాడు. ఆల్రెడీ మెన్షన్ చేసినా చేయకపోయినా z అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy వస్తుంది. ఈక్వల్ టు రైట్ సైడ్ మళ్ళీ z యొక్క వాల్యూ x ప్లస్ iy -1. మనం మోడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక లోపల ఎలా ఉండాలి x ప్లస్ iy లాగా ఉండాలి. కాబట్టి రియల్ పార్ట్ యొక్క వాల్యూ x -2 ఉంది ప్లస్ iy వస్తుంది. రైట్ సైడ్ ఒక రియల్ పార్ట్ x -1 ఉంది
ప్లస్ ఐవై వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2 ఉంది, వై దగ్గర వై మాత్రం ఉంది. ఈక్వల్ టు రైట్ సైడ్ మళ్ళీ మోడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 1, వై అంటే వై మాత్రమే ఉంది. మనకి రూట్లు ఉంటే కనుక లోకస్ ఫైండ్ అవుట్ చేయలేము, రాయలేము. కాబట్టి రూట్ పాయింట్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. మొత్తాన్ని స్క్వేర్ చేయాలి, 2ని స్క్వేర్ చేసి 4 వస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే కనుక ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా అప్లై చేసాం, ప్లస్ వై స్క్వేర్ ఉంది. మళ్ళీ రైట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా అప్లై చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్. 4 లోపలికి వెళ్ళిపోతే మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 4 16 మైనస్ 4 ఇంటూ 4x 16x 4 ఇంటూ వై స్క్వేర్ 4y స్క్వేర్. రైట్ సైడ్ ఉంటే వెళ్ళి మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2x మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్, 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ యొక్క వాల్యూ చూస్తే కనుక మైనస్ 16x ఉంది ప్లస్ 2x ఉంది. మైనస్ 16x ప్లస్ 2x అంటే కనుక మైనస్ 14x అవుతుంది. కాన్స్టెంట్ చూస్తే కనుక ప్లస్ 16 ఉంది మైనస్ 1 ఉంది. 16 మైనస్ 1 అంటే కనుక ప్లస్ 15 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకేనా, అది మనం చేయడం. ఎక్స్ స్క్వేర్ దీన్ని జామెట్రికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలంటే కనుక అది ఏ ఈక్వేషన్ వస్తుందో చెప్పాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మధ్య గుర్తు ప్లస్ ఉంటే కనుక ఏమవుతుంది, సర్కిల్ కానీ ఎలిప్స్ కానీ కావాలి. సర్కిల్ ఎప్పుడు అవుతుంది, ఎలిప్స్ ఎక్కడ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంటే కనుక సర్కిల్లోకి చేంజ్ అవుతుంది. కోఎఫిషియంట్ ఈక్వల్గా లేకపోతే కనుక ఎలిప్స్లోకి చేంజ్ చేయాలి. కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఏమవుతుంది, సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. సర్కిల్ ఈక్వేషన్కి మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చి సెంటర్ రేడియస్ రావాలంటే కనుక 3ని కామన్ తీయాలి. 3ని కామన్ తీస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 3తో 14 మల్టిప్లై అవుతుందా, కాదు. కాబట్టి మైనస్ 14/3x ప్లస్ 15 ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది 3 మల్టిపుల్గా ఉంది, రైట్ సైడ్ పోతే 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 14/3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇది లోకస్ ఆఫ్ ఏ జెడ్ అవుతుంది. దేర్ఫోర్ ద లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ ఈక్వేషన్ రెఫరెన్స్ చేస్తుంది, సర్కిల్ ఈక్వేషన్ రెఫరెన్స్ చేస్తుంది. సర్కిల్కి ఏమేమి ఉంటాయి, సెంటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది. కాబట్టి సెంటర్ యొక్క వాల్యూ రాయాలి. నెక్స్ట్ ఇంకేం రాయాలి, రేడియస్ని ఆర్తో డినోట్ చేస్తాం కాబట్టి రేడియస్ యొక్క వాల్యూ రాయాలి. సెంటర్కి ఫార్ములా ఏంది, మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇక్కడ వై కోఆర్డినేట్ వాల్యూ లేదు కాబట్టి ఎఫ్ యొక్క వాల్యూ 0 అవుతుంది, వై కోఆర్డినేట్ లేదు కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ 2g అవుతుంది. 2g ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, మైనస్ 14/3 అయితే కనుక 2 1s 2 7s క్యాన్సిల్ అయిపోతుంది. g ఈక్వల్ టు మైనస్ 7/3. సెంటర్ ఫార్ములా మైనస్ జీ మైనస్ ఎఫ్. జీ వాల్యూ మైనస్ 7/3 అయితే కనుక మైనస్ జీ ఈక్వల్ టు 7/3 అవుతుంది. మైనస్ ఎఫ్, వై కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఎఫ్ యొక్క వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, రేడియస్ రావాలి. రేడియస్ ఫార్ములా ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీ వాల్యూ మైనస్ 7/3 ఉంది, స్క్వేర్ చేసి ఎంత వస్తుంది, 49/9 వస్తుంది. ఎఫ్ వాల్యూ లేదు, మైనస్ సి, సి వాల్యూ 5 ఉంది. 9 ఎల్సిఎం అవుతుంది. 9 5s 45. 49 మైనస్ 45/3 వస్తుంది. 49 మైనస్ 45 అంటే కనుక 4/9 వస్తుంది. రూట్ ఆఫ్ 4/9 అంటే కనుక 2/3 వస్తుంది. ద లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ అండ్ రేడియస్ యొక్క వాల్యూ రాసేస్తున్నాం. ఓకేనా, అది జామెట్రికల్ ఫామ్లో ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ థర్డ్ బిట్ చూస్తే కనుక జాగ్రత్తగా చూడండి. ఇమాజినరీ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇమాజినరీ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అయితే కనుక జెడ్ యొక్క లోకస్ జామెట్రికల్ ఫామ్లో ఏమొస్తుందో రిప్రజెంట్ చేయమన్నాడు. ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఇమాజినరీ జెడ్ అంటే వాల్యూ మనకి కాంప్లెక్స్ నెంబర్ ఏముంది, ఎక్స్ ప్లస్ ఐవై ఉంది, హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. దట్ ఇంప్లైస్ ఇమాజినరీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే ఐవై హోల్ స్క్వేర్, ఐ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 కాబట్టి మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2ab అంటే కనుక 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఐవై వస్తుంది. దాన్ని ఐ ఇంటూ 2xy రాయొచ్చు. ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ
వాల్యూ ఏముంది 4 ఉంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ని ఎక్స్ 2xyని వై అనుకుంటే కనుక దేనిలా కనిపిస్తుంది ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. ఇమాజినరీ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే కనుక ఒక కాంప్లెక్స్ నెంబర్లో ఏ పార్ట్ రాయాలి ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ మాత్రమే రాయాలి. ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఏం కనిపిస్తుంది ఐ పక్కన ఉండే వాల్యూ 2xy అవుతుంది. ఈక్వల్ రైట్ సైడ్ ఏముంది 4 ఉంది. 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే కనుక xy ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది ax స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 లాగా ఉంటే కనుక ఏ ఈక్వేషన్ అంటున్నాం సర్కిల్ ఈక్వేషన్ అంటున్నాం. ఆపేవా ఇది చూడండి జెడ్ యొక్క లోకస్ అనేది మనం జామెట్రికల్ ఫామ్లో రెఫరెన్స్ చేయాలంటే అది దేన్ని రెఫరెన్స్ చేస్తుందో చెప్పాలి. ఇప్పుడు దాకా చేసినటువంటి అన్ని మనకి ఏమొస్తున్నాయి సర్కిల్ కానీ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కానీ వస్తుంది. నెక్స్ట్ అది ఏమవుతుందంటే కనుక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. ఎందుకు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది అంటే కనుక మీరు ఫస్ట్ ఇయర్లో 1bకి వెళ్ళిపోవాలి. ఓకేనా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 లాగా ఉంటే కనుక ఏముంటుందని పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటాం. ఎక్స్ ఇంటూ వై కనపడింది అంటే కనుక ఏమవుతుంది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అవుతుంది. మీకు ఆన్సర్లో చూస్తే కనుక అది కనపడదు. ఇది ఇంకా ముందుకు వెళ్ళిపోతే కనుక మీకు 2bలో హైపర్బోలా వస్తుంది. అది రెక్టాంగులర్ హైపర్బోలా అని రిప్రజెంట్ చేస్తుంది. అంత అవసరం లేదులే కానీ ఇంతవరకు చాలండి. ఇది బాగా గుర్తుంటుంది. ఎందుకని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ లేకపోయినా సరే ఎక్స్ ఇంటూ వై ప్రొడక్ట్ కనపడింది అంటే కనుక ఏమవుతుంది ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా రెక్టాంగులర్ హైపర్బోలా రావాలి అంటే కనుక మళ్ళీ 2bలో మీకు సర్కిల్స్ అయిపోవాలి పెరాబోలా అయిపోవాలి ఎలిప్స్ అయిపోవాలి హైపర్బోలాకి వెళ్ళి అక్కడ రెక్టాంగులర్ హైపర్బోలా డెఫినేషన్ చేసి కనుక అప్పుడు ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుందో చెప్పొచ్చు. ఓకేనా నెక్స్ట్ చూడండి సెకండ్ వన్లో 4th పేజ్ చూడండి ఆర్గాన్ ఆఫ్ జెడ్ మైనస్ 1/z ప్లస్ 1 ఈక్వల్ టు π/4 అయితే కనుక జెడ్ యొక్క లోకస్ ఏమొస్తుందో జామెట్రికల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గాన్ జెడ్ అంటే ఫార్ములా tan ఇన్వర్స్ y/x y వాల్యూ x వాల్యూ రావాలి అంటే కనుక లోపల ఉండేది కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో ఉండాలి. కాబట్టి z మైనస్ 1/z ప్లస్ 1ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో చేంజ్ చేద్దాం. దీన్ని కాంప్లెక్స్ నెంబర్ ఫామ్లో చేంజ్ చేయాలంటే కనుక z దగ్గర వాల్యూ ఏం చేయాలి x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x ప్లస్ iy మైనస్ 1/x ప్లస్ iy ప్లస్ 1 వస్తుంది. పైన x మైనస్ 1 ప్లస్ iy వస్తుంది. డినామినేటర్లో x ప్లస్ 1 ప్లస్ iy వస్తుంది. డినామినేటర్లో ఐ ఉంటే కాంప్లెక్స్ నెంబర్ కాదు. ఐ పాయింట్ ఏం చేయాలి రేషియోయింగ్ చేయాలి. రేషియోయింగ్ చేయాలంటే కనుక ఐ ముందు సైన్ చేంజ్ చేసి పైన కింద మల్టిప్లై చేసేసేయాలి. ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఐ తోటి పైన కింద మల్టిప్లై చేస్తున్నాను. పై 2 మల్టిప్లై చేయాలి కింద 2 మల్టిప్లై చేసేయాలి. పై 2 మల్టిప్లై చేసి కనుక ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఎక్స్ మైనస్ 1 ఇంటూ మైనస్ ఐవై అంటే కనుక మైనస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై ఐ వైతో మల్టిప్లై చేస్తే కనుక ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ వై ఇంటూ ఐవై ఐ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. వై స్క్వేర్ బై ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ లాగా ఉంది. ఏ ప్లస్ ఐబీ ఇంటూ ఏ మైనస్ ఐబీ అంటే ఫార్ములా వస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది. పైన రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ యాడ్ చేసేయాలి. ఇది ఏ మైనస్ బీ ఇంటూ ఏ ప్లస్ బీ లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వస్తుంది. ఇంకా రియల్ పార్ట్ యొక్క వాల్యూ ప్లస్ వై స్క్వేర్ ఉంది. ఈ రెండింటిలో నుంచి ప్లస్ ఐని కామన్ తీస్తే కనుక ఐ ఇంటూ ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై వస్తుంది. ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై వస్తుంది. హోల్ డివైడెడ్ బై డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కింద ఉండే దాన్ని మొత్తాన్ని ఒక టర్మ్ అనుకుంటే కనుక మొత్తాన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి రియల్ పార్ట్ని డివైడ్ చేస్తుంది ఇమాజినరీ పార్ట్ని డివైడ్ చేస్తుంది. రియల్ పార్ట్ని డివైడ్ చేస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రియల్ పార్ట్ అవుతుంది. ప్లస్ ఐ ఇంటూ పైన చూడండి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై అంటే కనుక ఎక్స్ వై ప్లస్ వై వస్తుంది. మైనస్ వై లోపలికి వెళ్ళిపోతే కనుక మైనస్ ఎక్స్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ వై వస్తుంది. బై డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసుకొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ వై 2y అవుతుంది. 2y బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. జెడ్ మైనస్ 1 బై జెడ్ ప్లస్ 1 ఏం రాసాం కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాసేస్తున్నాం. నెక్స్ట్ గివెన్ కండిషన్ చూస్తే కనుక ఆర్గాన్ ఆఫ్ ఏమిచ్చాడు
ఆర్గాండ్ ఆఫ్ జెడ్ మైనస్ 1 బై జెడ్ ప్లస్ 1 యొక్క వాల్యూ పై బై 4 అంటున్నాడు. ఆర్గాండ్ అంటే ఫార్ములా ఏంది మనకి, ఆర్గాన్ జెడ్ అంటే tan ఇన్వర్స్ y బై ఎక్స్. కానీ జెడ్ దగ్గర ఏముంది, జెడ్ మైనస్ 1 బై జెడ్ ప్లస్ 1 ఉంది. అందులో y వాల్యూ ఎక్స్ వాల్యూ రాయాలి. y అంటే ఇమాజినరీ పార్టీ వాల్యూ, ఎక్స్ అంటే రియల్ పార్టీ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇమాజినరీ పార్టీ యొక్క వాల్యూ చూస్తే కనుక 2y బై ఏముంది ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. బై రియల్ పార్టీ యొక్క వాల్యూ చూస్తే కనుక రియల్ పార్టీ దగ్గర వాల్యూ కనిపిస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది ఈక్వల్ టు రైట్ సైడ్ పై బై 4 ఉంది. పైన కింద డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఉంటే tan ఇన్వర్స్, రైట్ సైడ్ పోతే కనుక tan అవుతుంది. రైట్ సైడ్ యాంగిల్ ఎంత ఉంది, పై బై 4 ఉంది. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఇంకా 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 పై బై 4 అంటే 45, tan 45 డిగ్రీ యొక్క వాల్యూ 1 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏముంది 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 2y ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1. లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ రైట్ సైడ్ వెళ్ళిపోతే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2y ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఆర్డర్లో రాస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. మనకి జామెట్రికల్ ఫామ్లో రెఫరెన్స్ చెప్పిన అడగకపోతే కనుక ద లోకస్ ఆఫ్ జెడ్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. కానీ దీంట్లో రాయమంటాడు జామెట్రికల్ ఫామ్లో రెఫరెన్స్ చేయమన్నాడు కాబట్టి అది జామెట్రికల్ ఫామ్లో ఏ ఈక్వేషన్ రెఫరెన్స్ చేస్తుందో రాయాలి. దేనిలా కనిపిస్తుంది ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు కనపడంగానే సర్కిల్ అవుతుంది లేదా ఎలిప్స్ అవుతుంది. సర్కిల్ ఎప్పుడు అవుతుంది, ఎలిప్స్ ఎప్పుడు అవుతుంది, కోఎఫిషియంట్లు రెండు ఈక్వల్గా ఉంటే కనుక సర్కిల్ చేంజ్ అవుతుంది. కోఎఫిషియంట్లు రెండు ఈక్వల్గా లేకపోతే కనుక ఎలిప్స్ లేకి చేంజ్ అవుతుంది. కోఎఫిషియంట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా అది ఏ ఫామ్లో ఉంటుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c లాగా ఉంటుంది. సి ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ రెఫరెన్స్ చేస్తుంది. సర్కిల్కి ఏమేమి ఉంటాయి, సెంటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది కాబట్టి సెంటర్ యొక్క వాల్యూ రాయాలి, రేడియస్ యొక్క వాల్యూ రాయాలి. సెంటర్ని సిగా డినోట్ చేస్తాం కాబట్టి సి వాల్యూ రాయాలి, రేడియస్ని ఆర్గా డినోట్ చేస్తాం కాబట్టి ఆర్ యొక్క వాల్యూ రాయాలి. సెంటర్కి ఫార్ములా ఏమవుతుంది మనకి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది సెంటర్ అవుతుంది. రేడియస్ ఫార్ములా ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనేది రేడియస్ యొక్క ఫార్ములా అవుతుంది. ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి జీ యొక్క వాల్యూ 0 అవుతుంది. వై కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది 2f యొక్క వాల్యూ అవుతుంది. 2f ఈక్వల్ టు మైనస్ 2 అయితే కనుక 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎఫ్ ఈక్వల్ టు మైనస్ 1 అయితే కనుక మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది. సెంటర్ యొక్క వాల్యూ 0, 1 అవుతుంది. రేడియస్ ఫార్ములా ఏమంటున్నా స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి వస్తుంది. జీ వాల్యూ 0 కాబట్టి 0 స్క్వేర్ ప్లస్ ఎఫ్ వాల్యూ మైనస్ 1 స్క్వేర్ చేస్తే 1 మైనస్ సి వాల్యూ మైనస్ 1 వస్తుంది. ఇక్కడ ఫార్ములాలో మైనస్ సి ఉంటుంది, మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 వస్తుంది. 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. రూట్ 2 అనేది ఏమవుతుంది పాస్కట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. So that the points in the argon diagram represented by the complex numbers z1, z2, z3 are the vertices of an equilateral triangle. ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అవుతాయని ప్రూవ్ చేయాలి. కానీ మన ఇక్కడ పాయింట్స్ ఉండేది ఏమి ఇచ్చాడు, కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. ఆ కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్స్లోకి చేంజ్ చేసి దేన్ని ఫామ్ చేస్తాయని చూపించాలి, ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అవుతాయని ప్రూవ్ చేయాలి. ఓకేనా, మీరు హోంవర్క్ చేయాలి. ఇది 4 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇప్పుడే 4 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్. ఎలా చేయాలో చెప్తాను, జాగ్రత్త వినండి. కాంప్లెక్స్ నెంబర్స్ 3 కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి z1, z2, z3గా డినోట్ చేసుకోండి. z1 అంటే కాంప్లెక్స్ నెంబర్ ఏముంది 2 + 2i ఉంది. z2 అంటే కనుక -2 -2i ఉంది. z3 అంటే కనుక -2√3 + 2√3i ఉంది. వీటిని వర్టిసెస్లోకి అంటే కనుక పాయింట్స్లోకి చేంజ్ చేస్తే కనుక ఏ ఎక్కువ కోఆర్డినేట్స్, నెక్స్ట్ బి ఎక్కువ కోఆర్డినేట్స్, నెక్స్ట్ సి ఎక్కువ కోఆర్డినేట్స్ రాయొచ్చు. ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ స్టార్టింగ్లో డెఫినేషన్లో చెప్పాం. ఎలా వస్తాయి మనకి, కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్ కోఆర్డినేట్ యొక్క వాల్యూ అవుతుంది. ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది వై కోఆర్డినేట్ యొక్క వాల్యూగా రాసుకోవాలి. ఇక్కడ z1 అనేది దాన్ని పాయింట్గా చేంజ్ చేస్తే కనుక రియల్ పార్ట్ యొక్క వాల్యూ 2 ఉంది, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ 2 ఉంది. ఏ అనేది 2, 2 ఉంది. నెక్స్ట్ z యొక్క కోఆర్డినేట్ చూస్తే కనుక రియల్ పార్ట్ వాల్యూ -2, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ -2 వస్తుంది. నెక్స్ట్ z3 కాంప్లెక్స్ నెంబర్ చూస్తే కనుక రియల్ పార్ట్ యొక్క వాల్యూ -2√3 ఉంది, ఇమాజినరీ పార్ట్ యొక్క వాల్యూ 2√3 ఉంది. అలా ఏబిసి కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ ఏబిసి వర్టిసెస్ అనేటువంటి దేని చూపించాలి, వర్టిసెస్ ఆఫ్ ఈక్విలేటెడ్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే కనుక
మీరు 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే కనుక ఏమని ప్రూవ్ చేస్తే సరిపోతుంది, 3 సైడ్స్ యొక్క లెంత్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, లేదా 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలి. ఈ వర్టిసెస్ నుంచి మనం యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లెంత్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఏబీ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, బీసీ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, సిఏ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ x1y1 బి x2y2 అయితే కనుక లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏముంటుంది మనకి, 1bలో చాలా ఫార్ములాస్ యూజ్ చేసింటారు. ఏ x1y1 బి x2y2 అయితే కనుక లెంత్ ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనేది లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అవుతుంది. ఏబీ లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏని x1y1 బిని x2y2 అనుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏబీ యొక్క వాల్యూ వస్తుంది. నెక్స్ట్ బీసీ లెంత్ రావాలి అంటే కనుక బిని x1y1 సిని x2y2 అనుకుంటే కనుక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే బీసీ యొక్క లెంత్ వస్తుంది. నెక్స్ట్ సిఏ యొక్క లెంత్ రావాలి అంటే కనుక సి పాయింట్ ఏ పాయింట్లో ఒకటి x1y1 ఇంకోటి x2y2 అనుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సిఏ యొక్క వాల్యూ వస్తుంది. ఇలా ఏబీ వాల్యూ, బీసీ వాల్యూ, సిఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే కనుక ఈక్వల్గా ఉంటాయి. ఏబీ యొక్క లెంత్, బీసీ యొక్క లెంత్, సి యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటాయి. చివరి అయినా సరే ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సి. ఒక ట్రయాంగిల్లో ఉండే సైడ్స్ యొక్క లెంత్లన్నీ ఈక్వల్ అయితే కనుక గివెన్ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అవుతుంది. దెర్ఫోర్ చివరి ఏం రాస్తారంటే కనుక ఏ కామా బి కామా సి ఆర్ వర్టిసెస్ ఆఫ్ యాన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని రాసేసేయండి. ప్రాబ్లం జాగ్రత్తగా చేయండి, 4 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్.